కన్యా రాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో అథారిటీ పెరుగుతుంది, కానీ ఖర్చులు అధికం. కుటుంబంలో బ్యాలెన్సు అవసరం. సమయానుకూల నిర్ణయాలు మేలైన ఫలితాలు ఇస్తాయి. ఈ నెల 17 వరకు సూర్యుడు మీ రాశిలోనే ప్రయాణిస్తుండటంతో మీకు అథారిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ బాగా వెలుగులోకి వస్తాయి. పదోన్నతులు, పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 17 తరువాత సూర్యుడు 2వ స్థానంలోకి మారుతాడు. ఇది మాటల వల్ల తలెత్తే కాన్ఫ్లిక్ట్స్ కి దారి తీస్తుంది, కానీ ఆర్థికంగా స్థిరత తీసుకువస్తుంది. మంగళుడు 11వ స్థానంలో ఉండటం వల్ల నెట్వర్కింగ్ ద్వారా కెరీర్లో లాభాలు కనపడతాయి. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. శుక్రుడు 12వ స్థానంలో ఉండడంతో ఈ నెలలో లగ్జరీ, కంఫర్ట్స్ మీద ఖర్చులు పెరుగుతాయి. కొంత లావిష్ లైఫ్ స్టైల్ వైపు మొగ్గు ఉండొచ్చు. 17 తరువాత సిచ్యువేషన్ కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. దీపావళి సమయానికి, అంటే 24 నుంచి 27 వరకు ప్రాపర్టీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మంచి రిటర్న్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంగళుడు 11వ స్థానంలో ఉండడంతో నెట్వర్క్ ఇన్కమ్ కూడా వస్తుంది. బుధుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యం మీద పూర్తి ఫోకస్ ఉండాలి. ఓవరాల్గా ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ 12 నుండి 14 ఇండేదీల్లో చంద్రుడు మీ 12వ స్థానంలో ఉండటం వల్ల అలసట, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ రావచ్చు. ఇవి యాసిడిటీ లేదా డైజెషన్ సమస్యలుగా మారవచ్చు. యోగా, బ్యాలెన్స్డ్ డైట్ తప్పనిసరిగా పాటించాలి. 1 నుంచి 10 తేదీల మధ్య మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. వివరంగా మాట్లాడకుండా పేషెన్స్తో వ్యవహరించడం మంచిది. 15 తరువాత కుటుంబంలో హార్మోనీ పెరుగుతుంది. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని హిడెన్ అట్రాక్షన్స్ లేదా సీక్రెట్ రిలేషన్స్ తలెత్తవచ్చు. అవివాహితులకు కొత్త పరిచయాలు రావచ్చు, కానీ క్లారిటీ అవసరం. గ్రహాల ప్రయాణం ప్రకారం సూర్యుడు 18 వరకు మీ రాశిలో ఉండటం వల్ల అథారిటీ ఇస్తాడు. తరువాత 2వ స్థానంలోకి వెళ్లి ఫైనాన్సెస్ బ్యాలెన్స్ చేస్తాడు. బుధుడు మీ రాశిలో ఉండటం వల్ల కమ్యూనికేషన్, డిసిషన్ మేకింగ్ బలపడతాయి. శుక్రుడు 12th స్థానంలో ఉండటంతో ఖర్చులు, హిడెన్ డిజైర్స్ పెరుగుతాయి. మంగళుడు 11వ స్థానంలో ట్రాన్సిట్ అవ్వడంతో ప్రాఫిట్స్ మరియు కాంటాక్ట్స్ ద్వారా లాభం అందుతుంది. ఈ నెల ముఖ్యమైన తేదీలు మరియు రంగులు. శుభ రోజులు 6, 11, 17, 22, 25. జాగ్రత్త రోజులు 3, 12, 14, 19, థ్రైస్. శుభ రోజుల్లో పచ్చ లేదా తెలుపు రంగులు ధరించండి. జాగ్రత్త రోజుల్లో నలుపు రంగును తీయండి. బుధవారం పచ్చ కందిపప్పు దానం చెయ్యండి, కమ్యూనికేషన్ క్లారిటీ కోసం. ఆదివారం సూర్యుడిని ఆరాధించండి, అథారిటీ బ్యాలెన్స్ కోసం. శుక్రవారం పేద మహిళలకు దుస్తులు దానం చెయ్యండి, ఖర్చులు తగ్గించుకోవడానికి. ప్రతిరోజు ఓం బుద్ధాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. మొత్తం మీద కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో కెరీర్ అథారిటీ, ఆర్థిక స్థిరత, కుటుంబంలో హార్మోనీ కనిపిస్తాయి. జాగ్రత్తలు పాటిస్తే విజయాల శాతం మరింత పెరుగుతుంది. ఈ అక్టోబర్ నెలలో కన్యారాశి వారి విజయ శాతం సుమారు 74% ఉంటుంది. ఉపాయాలు పాటిస్తూ ముందు అడుగేయండి. వ్యక్తిగత జాతక పరిష్కారాలు మరియు జన్మకుండలి విశ్లేషణ కోసం వాట్సాప్లో సంప్రదించండి. 9618044801. మా ఛానల్ ద జాటాక్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీపావళి శుభ
శుభాకాంక్షలు.